Okay, this session is for రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్. ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుంది కదండి, దానికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇందులో నేను చాలా ఇచ్చాను కరెంట్ అఫైర్స్. కాకపోతే ఇంపార్టెంట్ ఏవైతే చెప్తానో అవి మ్యాక్సిమం నేను అక్కడ ట్రస్ట్ చేస్తాను. అంటే ఏంటంటే ఎక్కువగా చెప్తాను, ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. అంటే అన్నీ చూడండి, కానీ నేను ఏమైతే ఇంపార్టెంట్ అని చెప్తానో అవి మెయిన్గా ఫోకస్ చేయండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదైతే చూడండి. ఫస్ట్ ఇది కూడా ఇంపార్టెంటే. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026? ఏ కంట్రీ అనేది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది అంటే ఏంటంటే సింగపూర్. ఆన్సర్ వచ్చి సింగపూర్. నెక్స్ట్, విచ్ కంట్రీ జాయింట్లీ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్? అంటే జాయింట్గా అనమాట. అంటే ఫస్ట్ వచ్చి సింగపూర్, సెకండ్ వచ్చి జపాన్ అండ్ సౌత్ కొరియా జాయింట్లీ ర్యాంక్డ్ అనమాట. అంటే సెకండ్ ప్లేస్లో 2 కంట్రీస్ ఉన్నాయి, ఏంటంటే జపాను అండ్ సౌత్ కొరియా. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇండియా ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 80 అండి. ఇది కూడా బాగా ఇంపార్టెంట్, వచ్చే ఎక్కువగా ఇలాంటివి అడుగుతుంటాడు రైల్వే ఎన్టీపీసీలో కరెంట్ అఫైర్స్. ఇండియా ర్యాంక్ ఎంత అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో వచ్చి 2026లో 80. అలాగే ఫస్ట్ కంట్రీ ఏది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఏదంటే సింగపూర్. అదొకటి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్, హౌ మెనీ వీసా ఫ్రీ డెస్టినేషన్స్ కెన్ ఇండియా పాస్పోర్ట్ హోల్డర్స్? అలాగే 38 కూడా ఇంపార్టెంట్. విచ్ కంట్రీ హోల్డ్స్ ద వీకెస్ట్ పాస్పోర్ట్? అంటే వీకెస్ట్గా పాస్పోర్ట్ ఏది, ఏ కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్. అలాగే మన ఇండియాది వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియా పాస్పోర్ట్ ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చి ర్యాంక్ వచ్చి 2026 80 అయితే ఇండియాతో అదే 80 ప్లేస్లో ఉన్న ఇంకో రిమైనింగ్ 2 కంట్రీస్ ఏమంటే నైజీరియా ఒకటి, అల్జీరియా ఒకటి. 80 ర్యాంక్. ఫస్ట్ వచ్చి సింగపూర్ అనమాట, అర్థమవుతుంది. నెక్స్ట్, అలాగే యూఎస్ఏ ర్యాంక్ ఎంత? ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే యూఎస్ఏ ఈజ్ ద డెవలప్డ్ కంట్రీ కాబట్టి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద యూఎస్ఏ ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 వచ్చి ర్యాంక్ ఎంత అంటే 10th అండి. నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకున్నా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఇది కూడా, విచ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఆర్బీఐ డిజిటల్ రూపీ ఇంటూ స్మార్ట్ వే ప్లాట్ఫామ్? హెచ్డిఎఫ్సి. ఇది మళ్ళీ ఇవి కూడా అడుగుతాడు. అంటే రైల్వేలో మ్యాక్సిమం అన్నీ చూస్తారు, ఎందుకంటే రైల్వే కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా అన్నీ ఇలాంటి మోడల్లోనే అడుగుతాడు. సో మ్యాక్సిమం చూసుకోండి. వాట్ ఈస్ ద న్యూ బ్రాండ్ ఐడెంటిటీ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ లాంచ్డ్ ఇన్ January 2026? ఫార్చ్యూనా వేవ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఇంపార్టెంట్. మళ్ళీ 43 కూడా చూడండి, ఇంపార్టెంట్. విచ్ బ్యాంక్ లాంచ్డ్ జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ అనేది? ఏ బ్యాంక్ అనేది లాంచ్ చేసింది జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వచ్చి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. విచ్ బ్యాంక్ లాంచ్డ్ జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్? ఏ బ్యాంక్ అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట, అర్థమవుతుందా? ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇది చూడండి, మళ్ళీ 49th కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ డిడ్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ యాజ్ ఇండియాస్ 5-year 2026లో జీడిపి గ్రోత్ ఎంత ప్రొజెక్ట్ చేసింది? ఎంతంటే 7.2%. ఇది కూడా ఇంపార్టెంట్. ఎంతంటే 7.2%. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ యాజ్ ఇండియాస్ 2026 జీడిపి గ్రోత్ ఎంతంటే 7.2% అనమాట. నెక్స్ట్, అది కూడా వెరీ ఇంపార్టెంట్, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకోటి మళ్ళీ 19th చూడండి, ఇక్కడున్న 19th చూడండి. వాట్ డస్ డబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం డిస్క్రైబ్ యాజ్ ద మోస్ట్ డేంజరస్ లాంగ్ టర్మ్ థ్రెట్? ఏంటి మోస్ట్ డేంజరస్ లాంగ్ టర్మ్ థ్రెట్ వచ్చి ఏంటంటే అది ఎన్విరాన్మెంటల్ రిస్క్స్ అనమాట, అర్థమైందా? అలాగే ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 20 బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. విచ్ ఫిలిం వన్ బెస్ట్ ఫిలిం డ్రామా అట్ గోల్డెన్ గ్లోబ్స్ 2026? హ్యామ్నెట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. హ్యామ్నెట్ ఏ ఫిలింకి అనేది డ్రామా, బెస్ట్ ఫిలిం డ్రామా గోల్డెన్ గ్లోబ్స్ 2026 వచ్చిందంటే హ్యామ్నెట్, అర్థమవుతుందా? అలాగే ఈ మ్యాగ్జిన్ ఇది పెట్టుకోండి, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఇస్తారు కదా, ఏ కేటగిరీస్లో ఇచ్చారో అవార్డు, ఏ ఫిలిం కానీ, మ్యూజికల్ కానీ, డైరెక్టర్ కానీ, ఆ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఖచ్చితంగా
గుర్తుపెట్టుకోండి, 1 బీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. విచ్ ఫిలిం వన్ బెస్ట్ ఫిలిం మ్యూజికల్ ఆర్ కామెడీ అట్ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ వచ్చిందంటే 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వన్కి వచ్చింది. అర్థమైందా? అయితే బెస్ట్ ఫిలిం డ్రామా అట్ గోల్డెన్ గ్లోబ్స్ 2026కి ఏమొచ్చిందంటే హ్యామ్లెట్. అలాగే బెస్ట్ ఫిలిం మ్యూజికల్ ఆర్ కామెడీ అట్ గోల్డెన్ గ్లోబ్స్ 2026 దేనికి వచ్చిందంటే 1 బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అలాగే బెస్ట్ డైరెక్టర్ మళ్ళీ గోల్డెన్ గ్లోబ్స్ 2020 బెస్ట్ డైరెక్టర్ వచ్చి ఎవరికి వచ్చిందంటే పాల్ థామస్ ఆండర్సన్. ఎవరు? పాల్ థామస్ ఆండర్సన్. అలాగే హూ వన్ బెస్ట్ మేల్ యాక్టర్ డ్రామా అట్ గోల్డెన్ గ్లోబ్స్ ఎవరికి వచ్చిందంటే వాగ్నర్ మౌరా, ద సీక్రెట్ ఏజెంట్కి వచ్చిందండి, వాగ్నర్ మౌరా. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ గ్లోబ్స్ గుర్తుపెట్టుకోండి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజికల్, అలాగే బెస్ట్ ఫిలిము డ్రామా, అలాగే బెస్ట్ మేల్ యాక్టర్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్, చాలా అన్ని ఖచ్చితంగా బిట్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది 100%. హూ వన్ బెస్ట్ ఫిలిం మేల్ యాక్టర్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. అలాగే బెస్ట్ ఫీమేల్ ఎవరు? బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అట్ గోల్డెన్ గ్లోబ్స్ 2027 వచ్చిందని జెస్సీ బెక్లేకి ఇచ్చారనమాట. అర్థమవుతుందా? అయితే ఈ హీరోయిన్ యాక్ట్ చేసిన మూవీ ఏంటంటే, ఈ యాక్టర్ బెస్ట్ ఫీమేల్ ఎవరంటే హ్యామ్నెట్టే. మీకు ఆల్రెడీ చెప్పాను, బెస్ట్ ఫీమేల్ డ్రామాలో హ్యామ్నెట్కే వచ్చింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ ఫీమేల్ యాక్టర్ ఏ మూవీ కంటే హ్యామ్నెట్, ఆమె పేరు వచ్చి జెస్సీ బట్లే. ఎవరంటే జెస్సీ బట్లే. అయితే హూ బికేమ్ ద ఫస్ట్ బ్రెజిలియన్ టు విన్ బెస్ట్ యాక్టర్ డ్రామా అట్ గోల్డెన్ గ్లోబ్స్ అంటే వాగ్నర్ మౌరాకి వచ్చింది బెస్ట్ బ్రెజిలియన్ అనమాట టు విన్ యాక్టర్ డ్రామా అట్ గోల్డెన్ గ్లోబ్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఇవి కూడా బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ మర్చిపోకండి. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ గోల్డెన్ గ్లోబ్స్ సంబంధించే, కానీ మెయిన్ వచ్చి ఇవన్నమాట, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే బెస్ట్ ఫిలిం ఏంటి, బెస్ట్ మ్యూజిక్ దేనికి వచ్చింది, అలాగే బెస్ట్ మేల్ యాక్టర్ ఎవరు, బెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఎవరు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో అలాగే నెక్స్ట్ చూడండి, విచ్ రాకెట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద పిఎస్ఎల్వి C62 ఆర్ UOS N1 మిషన్లో ఏ రాకెట్ని యూజ్ చేశారు? పిఎస్ఎల్వి DL వేరియంట్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ఖచ్చితంగా అడుగుతాడు. నెక్స్ట్, వాట్ వాజ్ ద లాంచ్ డేట్ ఆఫ్ పిఎస్ఎల్వి C62? లాంచ్ డేట్ ఎప్పుడు చేశారు? January 12, 2026. అంటే మీకు ఆల్రెడీ పైన చెప్పాను ఏ రాకెట్ యూజ్ చేశారని ఇక్కడ అడిగాడు. సెకండ్ వచ్చి ఎప్పుడు లాంచ్ చేశారంటే January 12, 2026 పిఎస్ఎల్వి C62 అనేది లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఎక్కడ? ఫ్రమ్ వేర్? పిఎస్ఎల్వి C62 అంటే ఎక్కడ లాంచ్ చేశారంటే శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు అనమాట దాన్ని. అర్థమైందా? అయితే ఈ పిఎస్ఎల్వి C62లో మెయిన్ పేలోడ్ ఏంటంటే UOS N1. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పిఎస్ఎల్వి 62 నుంచే మ్యాక్సిమం ఇచ్చాడు. ఇందులో కూడా ఒక బిట్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇదేనా నచ్చం చుట్టుగా ఈ పిఎస్ఎల్వి C62 నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ శాటిలైట్ ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ శాటిలైట్ డెవలప్డ్ బై DRDO ఆన్ బోర్డ్ పిఎస్ఎల్వి 62. స్ట్రాటజిక్ శాటిలైట్ పేరు ఏంటంటే అన్వేష. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పిఎస్ఎల్వి C62 January 12, 2026లో లాంచ్ చేశాడు కాబట్టి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NSI? ఇవి కూడా అడుగుతాడండి. ఫుల్ ఫామ్ ఆఫ్ NSIL, ఇలాంటి ఫుల్ ఫామ్స్ కూడా జాగ్రత్తగా చూస్తారు. కరెంట్ అఫైర్స్ సంబంధించి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఫుల్ ఫామ్ ఏమొచ్చాయంటే NSIL మీన్స్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ 12th చూడండి, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో? చైర్మన్ ఆఫ్ ఇస్రో ఎవరంటే వి నారాయణ్ ఈజ్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరులో ఉందండి. మొత్తం మన ఇండియన్ స్పేస్ వచ్చి హెడ్ క్వార్టర్స్ అది ఇస్రో. అది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. దానికి వచ్చి చైర్మన్ ఎవరంటే డాక్టర్ వి నారాయణ రావు. గుర్తుపెట్టుకుంటారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పిఎస్ఎల్వి 62 గురించి. అలాగే NSIL ఫుల్ ఫామ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అలాగే చైర్మన్ ఆఫ్ ఇస్రో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. అర్థమవుతుందా?
అలాగే ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. 53 చూడండి. విచ్ స్టేట్ షోడ్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇన్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025లో హైయెస్ట్ ఇన్ఫ్లేషను ఏ స్టేట్కి వచ్చిందంటే, అంటే ఇన్ఫ్లేషన్ నథింగ్ బట్ రైజ్ ఇన్ ప్రైజెస్ అనమాట. అంటే ధరలు పెరగడం. ఇంకా రైజ్ ఇన్ ప్రైజెస్ ఎక్కడ ఏ స్టేట్ వచ్చాయంటే కేరళ అనమాట. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 2025లో ఏ స్టేట్కి హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చాయి ఏదంటే కేరళ అనమాట. అర్థమైందా? అయితే ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ జనవరి 2026 ఎంతంటే డాలర్స్లో అండి 687.19 బిలియన్స్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇంకోటి చెప్పండి. నమ్మ అరసు వాట్ ఈజ్ నమ్మ అరసు లాంచ్డ్ బై తమిళనాడు? అసలు ఏంటి నమ్మ అరసు అంటే? వాట్సాప్ బేస్డ్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఆఫరింగ్ మల్టీ లింగ్వల్ చాట్ బోర్డ్ ఫర్ బస్ టికెట్స్, ఎగ్జామ్ హాల్ టికెట్స్ అండ్ ట్యాక్స్ పేమెంట్స్. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. 62 నమ్మ అరసు లాంచ్డ్ బై విచ్ స్టేట్ అని అడుగుతాడు. ఎందుకంటే మీరు కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎందుకు తమిళనాడు గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి మోస్ట్గా అన్ని స్టేట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నమ్మ అరుసు అంటే వాట్సాప్ బేస్డ్ అంటే మనకు వాట్సాప్ ఉందంటే అది ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఏం ఆఫర్ చేస్తుందంటే చాట్ బోర్డ్ ఫర్ బస్ టికెట్స్, అలాగే ఎగ్జామ్ హాల్ టికెట్స్, ట్యాక్స్ పేమెంట్స్ గురించి చేసిన యాప్ అనమాట. ఇది నమ్మ అరుసు. ఓకేనా? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. అలాగేనా? ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే ఇంకోటి చూడండి, అక్క పాడే స్కీమ్ లాంచ్డ్ బై కర్ణాటక అనేది చేసింది. అక్క పాడే ఎల్డర్ సిస్టర్ 4 స్కీమ్ టు స్ట్రెంథెన్ ఉమెన్ అండ్ మైనర్ గర్ల్స్ ప్రొటెక్షన్ అక్రాస్ 31 డిస్ట్రిక్ట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అక్క పాడే స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ అంటే కర్ణాటక లాంచ్ చేశారు. అసలు ఏంటి ఆ స్కీమ్ అంటే ఎల్డర్ సిస్టర్ 4 స్కీమ్. ఒక స్కీమ్ అనమాట. ఏంటి? ఎల్డర్ సిస్టర్ 4 స్కీమ్ టు స్ట్రెంథెన్ ఉమెన్ అండ్ మైనర్ గర్ల్స్ ప్రొటెక్షన్. అంటే ఉమెన్స్కి ఎంపవర్ చేయడానికి, అలాగే మైనర్ గర్ల్స్కి ప్రొటెక్షన్ చేయడం గురించి అక్రాస్ 31 డిస్ట్రిక్ట్స్లో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అక్క పాడే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కర్ణాటక లాంగ్వేజ్ వచ్చి మదర్ టంగ్ వచ్చి కన్నడ, మన తెలుగు సిమిలర్గా ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, అక్క మన తెలుగులో కూడా అక్క అంటే సిస్టర్ కదా, ఎల్డర్ సిస్టర్ అంటాం కదా. సో అందుకే చూడండి సిమిలర్గా ఉంది. అక్క పాడే స్కీమ్ లాంచ్డ్ బై కర్ణాటక అంటే ఏంటి? ఒక ఎల్డర్ సిస్టర్ 4 స్కీమ్ టు స్ట్రెంథెన్ ఉమెన్ అండ్ మైనర్ గర్ల్స్ ప్రొటెక్షన్ అక్రాస్ 31 డిస్ట్రిక్ట్స్ గురించి ప్రొటెక్షన్ చేయడం అంటే మైనర్ గర్ల్స్ ప్రొటెక్షన్, అలాగే ఉమెన్ని ఎంపవర్ చేయడానికి అక్క పాడే స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై కర్ణాటక. అది కూడా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్లు అయితే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇది చూడండి. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ January 12th ఎవ్రీ ఇయర్? January 12th అడుగుతాడు. January 12th ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేటెడ్ ఏంటంటే నేషనల్ యూత్ డే. ఎప్పుడు అని అడుగుతాడు. నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్, లేకపోతే విచ్ మంత్ అని అడుగుతాడు. ఎప్పుడంటే January 12th అని చెప్తారు. నేషనల్ యూత్ డే అని ఎందుకంటామంటే అప్పుడు స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ అనమాట. అంటే బర్త్డే ఆ రోజు. అందుకే మనం ఆ రోజు నేషనల్ యూత్ డే అంటాం. స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ ఎప్పుడంటే January 12th. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇది చూడండి, మళ్ళీ రోడ్ సేఫ్టీ వీక్ అనమాట. అర్థమవుతుందా? ప్రతి జనవరిలో 1 వీక్లో దాన్ని రోడ్ సేఫ్టీ వీక్ అంటారనమాట. అయితే 37th నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ 2026 యొక్క థీమ్ ఏంటంటే సదక్ సురక్ష జీవన్ రక్ష అనేది 37th నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ 2000. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 37th నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ 2026 యొక్క థీమ్ ఏంటంటే సదక్ సురక్ష జీవన్ రక్ష. అలాగే మళ్ళీ ఇంకోటి వరల్డ్ హిందీ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఇవి చాలా అడుగుతాడండి. చూడండి, రైల్వేస్లో వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ హిందీ డే అబ్జర్వ్డ్ ఎప్పుడంటే January 10th. మరి January 12th ఏంటి? January 12th మీకు ఆల్రెడీ చెప్పండి. నేషనల్ యూత్ డే ఆన్ ద అకేషన్ ఆఫ్ స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ అనమాట, మర్చిపోకండి. అలాగే January 9th చూడండి. January 9th వాట్ డస్ January 9th యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రవాసీ భారతీయ దివాస్ అనమాట. ఎప్పుడంటే January 9th మహాత్మా గాంధీస్ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఇన్ 1915లో వచ్చారు. ఎవరు? మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చారు January 9th. అందుకే దట్ డే వి సెలబ్రేటెడ్ యాజ్ ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పి మనం January 9th అంటాం. అర్థమైందా? సో 1915లో గాంధీజీ రిటర్న్కి వచ్చారు January 9th 1950లో. సో అందుకే దట్ డే వి సెలబ్రేటెడ్ యాజ్ ప్రవాసీ భారతీయ దివాస్.
అర్థమైందో గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అర్థమవుతుందో? ఇది చూడండి మళ్ళీ 95. వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ బ్యాక్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్? ఇండియా స్టేట్ ఫస్ట్ బ్యాక్ చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ వచ్చి ఏంటంటే తమిళనాడు. గుర్తుపెట్టుకుంటారు ఏంటంటే తమిళనాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి మళ్ళీ 103 వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సోవర్న్ పార్క్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఫస్ట్ పార్క్ ఎక్కడుందంటే సావర్న్ పార్క్ వచ్చి ఎక్కడుందంటే తమిళనాడు, చెన్నై అనమాట. మర్చిపోకండి. ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ సోవర్న్ పార్క్ ఎక్కడుందంటే ఎక్కడ? తమిళనాడు, చెన్నై. మర్చిపోకండి. అది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎవరు మర్చిపోకండి. ఓకేనా? అలాగే కొన్నిసార్లు అంటే కాంపిటీషన్ని మెంబర్స్ని ఎలిమినేట్ చేయడానికి టఫ్ క్వశ్చన్స్ ఎలాంటివి కూడా అడుగుతాడు. చూసుకోండి. హూ రిసీవ్డ్ ద టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ 2026? ఎవరికి రిసీవ్ చేశారు ఈ టైలర్ ప్రైజ్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ కింద అంటే టాబీ కైట్స్. మర్చిపోకండి. ఎవరంటే టాబీ కైట్స్ అనమాట. అప్పుడప్పుడు కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్. ఇది కాదు, ఇది చూడండి 109. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి కూడా అడుగుతాడు. చైర్మన్ హూ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డ్? అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎవరంటే ఏకే బాలసుబ్రహ్మణ్యం. ఈజ్ ద చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ యొక్క చైర్మన్ ఎవరంటే ఏకే బాలసుబ్రహ్మణ్యం. చూసుకోండి, ఏకే బాలసుబ్రహ్మణ్యం. హూ ఈజ్ ఫస్ట్, మీకు ఇంతకు చెప్పిందే ఇది. చూసుకోండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కదా. ఏఐ గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంది 100%. ఇండియాస్ ఫస్ట్ సోవర్న్ పార్క్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటే ఎక్కడ లొకేటెడ్? తమిళనాడు. మర్చిపోకండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అర్థమవుతుందా? మర్చిపోకండి. మీకు ఆల్రెడీ ఫుల్ ఫామ్స్ చెప్పాను.